ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12 ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటో, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఈరోజు చేసే దానం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ శాస్త్రాల్లో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య అత్యంత విశిష్టమైనది. ఈ ఆషాఢ అమావాస్యను పితృదేవతలకు అంకితమైన విశిష్ట తిథిగా పరిగణిస్తారు. ఈ ఆషాఢ అమావాస్యని చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ 2026 సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం వర్ష ఋతువు ఆషాఢ మాసంలో అమావాస్య తిథి అనేది ఆగస్టు 11 మంగళవారం రాత్రి 2:01 అంటే ఆగస్టు 12 తెల్లవారుజామున 2:01 ప్రారంభమై ఆగస్టు 12 బుధవారం రాత్రి 11:57 వరకు అమావాస్య తిథి అనేది ఉన్నదండి. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి సూర్యోదయానికి అమావాస్య తిథి అనేది ఆగస్టు 12 ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరం ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్యను ఆగస్టు 12 బుధవారం రోజున జరుపుకోనున్నాము. ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఆషాఢ అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వర్లను నిష్ఠగా పూజించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్మకం. దీంతోపాటు గుడికి వెళ్ళి రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల మన జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఈ ఆషాఢ అమావాస్యని భీమ అమావాస్య అని, జ్యోతిర్భీమేశ్వర అమావాస్య అని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రోజున పవిత్రమైన నదుల్లో స్నానాలు చేయడం, తర్పణాలు వదలడం, పిండ ప్రదానం, దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతలు ప్రసన్నమవుతారని నమ్మకం. ఆషాఢ అమావాస్య నాడు తర్పణాలు, పిండ ప్రదానం వంటి కర్మలు చేయడం ద్వారా పితృదేవతలకు మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ అమావాస్యను శక్తివంతమైనదిగా, శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ రోజున తప్పక చేయాల్సిన పని చనిపోయిన పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. అంతేకాకుండా అర్హులైన వారికి అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల మంచి జరుగుతుందని, దీంతోపాటు పప్పులు, బియ్యం, అరటిపళ్ళు దానం చేయడం శుభప్రదం. దానం చేసేటప్పుడు పితృదేవతలను తలుచుకొని దానం చేయడం మంచిది. ఆషాఢ మాసం గ్రామ దేవతలకు ప్రీతికరమైంది కాబట్టి ఈ రోజున గ్రామ దేవతలను పూజించడం ఎంతో శుభప్రదం. ఈరోజు చేయకూడని పనులు, ఈరోజు జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం, చీపురు కొనడం వంటివి ఈరోజు చేయకూడదండి. ఈ రోజున అర్హులైన పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, చెప్పులు, గొడుగు వంటివి దానం చేయడం చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.